బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు తుని కొమటి చెరువులోకి దూకాడు. మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా నారాయణరావు వాష్రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసులు తెలిపారు. నారాయణరావు ఆచూకీ కోసం గజ ఈతగాలు గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నారాయణరావు ఒక మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు తుని కొమటి చెరువులోకి దూకినట్లుగా తెలుస్తుంది. మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? ఇక్కడ కాకినాడ జిల్లా తునిలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవడో నారాయణరావు అనే వ్యక్తి, అతను టీడీపీకి సంబంధించిన అంటే గతంలో వైసీపీకి పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ గా నెగ్గాడు, తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ ప్రస్తుతం అయితే కనుక అతను గత కొద్ది కాలంగా తుని బాలిక అదే సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఒక మైనర్ బాలికని గత 4-5 సార్లుగా తీసుకెళ్లిన తర్వాత తోటలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడం, అత్యాచారం చేశాడని చెప్పేసి అక్కడ ఎవరైతే ఆ స్థానిక యువకులు కొంతమంది వీడియో తీశారో ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున హల్చల్ అయింది. సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ఛానల్లో పెద్ద ఎత్తున నిన్నంతా హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అయితే కనుక అతన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి లోకేష్ కూడా ఇదే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా దీని మీద వెంటనే స్పందించారు. అట్లాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నట్టు ఆయన ట్వీట్ కూడా చేయడం. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు కూడా ఈ నారాయణరావుని మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత నేరం ఒప్పుకున్నాడు. మెజిస్ట్రేట్ ముందు ఆధారపడతామని చెప్పి పోలీసులు నిన్న సాయంకాలం 6-7 గంటల ప్రాంతంలో చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాత్రి 8:30-9 ఆ ప్రాంతంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపడటానికి తీసుకెళ్తున్న సమయంలో నారాయణరావు ఒకసారిగా తనకి వాష్రూమ్ వస్తుంది, మూత్ర విసర్జనకి వెళ్లాలంటూ ఒకసారి ఆపమని చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఒక్కసారిగా పక్కనే చెరువు ఉంది, కోమటి చెరువు అంటారు దాన్ని. ఆ చెరువులోకి ఒక్కసారిగా వెళ్లి అందరూ ఈ పోలీసులు చూస్తుండగానే ఒక్కసారిగా దూకేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కంగుతున్నారు. ఇదేంటిది ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కంగారు పడి ఈ లోపల గది ఎతకాలం కావచ్చు, లేకపోతే స్థానికులకి సమాచారం అందించి వాటితో ఆ యొక్క ఏదైతే గల్లంతైన నారాయణరావు కోసం చర్యలు చేపట్టడం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా గల్లంతైన వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతానికి అయితే కనుక నారాయణరావు మృతదేహం అయితే ఇంకా దొరకలేదని చెప్పొచ్చు. గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. దత్తు, తుని కొమటి చెరువు వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? నారాయణరావు ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెబుతున్నారు దత్తు? కోమటి చెరువు అనేది నారాయణరావు యొక్క బాడీ నిజంగా కనుక గల్లంతైన వ్యక్తిది కొద్దిసేపట్లో దొరికే అవకాశం ఉంది. దానికోసం గది ఎత్తగాళ్ళు పెద్ద ఎత్తున కాళ్లు వేసి గాలింపు చేపట్టారు. అలాగే ఫైర్ కూడా దీని యొక్క గాలింపు చర్యలో పాల్గొన్నారు. నారాయణరావు కనుక ఆ దూకిన తర్వాత చెరువులోనే ఉండిపోతే అతని బాడీ ఈజీగా దొరికే అవకాశం ఉంది. అలా కాకుండా దూకినట్టు నటించి ఒకవేళ పక్కకైనా పరారయ్యాడా అనే కోణంలో కూడా అధికార యంత్రాంగం దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు. 56-60 సంవత్సరాల గల వ్యక్తి 13-14 సంవత్సరాల గల బాలికపై ఈ విధంగా వికృత చేష్టలకు పాల్పడడం మాత్రం యావత్తు సభ్య సమాజం చాలా చేద్గరించిందని చెప్పొచ్చు. నిన్న పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు పెళ్లిబుకే కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నారాయణరావు కూడా తాను చేసిన పని తప్పు అని మానసికంగా కుంగిపోయి ఈ పని చేసి ఉంటాడని మనం భావించవచ్చు. ప్రస్తుతం అయితే కనుక పోలీస్ యంత్రాంగం ఏదైతే గల్లంతైన నారాయణరావు కోసం వెతుకులాట చర్యలు చేపడుతోంది.
దత్తు, నారాయణరావు గల్లంతే ఎన్ని గంటలు గడుస్తుంది? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి దత్తు? రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు ఎస్కాట్ వెహికల్ లో తీసుకెళ్తారు. ఈ సమయంలో రాత్రి సమయం కావడంతో జడ్జి ఇంటి ముందు హాజరుపరుస్తారు ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే కనుక. అయితే ఈ సందర్భంలో తీసుకెళ్లి మార్గ మధ్యలోనే తమకి మూత్ర విసర్జన వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి, ఈ నేపథ్యంలో ఆపాలని చెప్పి నారాయణరావు పోలీసులు కోరాడు. ఈ పోలీసులు కోరిన నేపథ్యంలో ఒక రోడ్డు వార సైడ్ కాపడంతో ఆ పక్కన చెరువు కూడా ఉంది, మూత్ర విసర్జనకి వెళ్తున్నట్టు నటిస్తూ చెరువులో దూకేదని చెప్పి పోలీసు యంత్రాంగం మనకి చెప్తున్న సమాచారం ప్రకారం ఉంది. అయితే రాత్రే ఆ యొక్క నారాయణరావు కోసం గాలింపు చర్యలు వెతుకులాట చేపట్టారు. అయితే దొరకలేదు. ఉదయం నుండి కూడా ఇది అందులోనూ నిన్నంతా ట్రెండింగ్ లో ఉండడం, రాష్ట్రం అంతా సంచలనం అవడం, పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు కూడా పెళ్లిపోవడంతో ఇక్కడ పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి కూడా వెతుకులాట కొనసాగుతుంది, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో నారాయణరావు మృతదేహాన్ని ఖచ్చితంగా వెలికి తీస్తామని చెప్తున్నారు. అయితే అది కోమటి చెరువు అనేది చాలా చిన్న, అంటే మరీ పెద్ద చెరువు కాదు, చిన్నది కాదు, ఒక 500-600 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టడం కూడా కొద్దిపాటి కష్టం అవుతుంది. అయితే ఒకవేళ దూకిన తర్వాత ఎట్నించైనా పరారయ్యడానికి అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బయట ప్రాంతంలో కూడా సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇక్కడ గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. చక్రి దత్తు, గతంలో నారాయణరావు పైన ఏమైనా కేసులు ఉన్నాయా? మైనర్ బాలికపై అత్యాచారం కేసు వల్లే అవమానంతో ఈ ఆత్మహత్యకు ప్రయత్నించారా దత్తు? ఖచ్చితంగా నారాయణరావు మీద ఇలాంటి ఆరోపణలు కానీ కేసులు కానీ మనకున్న సమాచారం ప్రకారం లేవు. అయితే ఏదైతే మైనర్ బాలిక ఉందో ఈ బాలికకి పాపం తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉంది. ఒక బడుగు బలహీన సామాజిక వర్గాలకు చెందిన ఈ అమ్మాయి. అయితే ఈ నారాయణరావు గత కొద్ది కాలంగా ఈ యొక్క గిరిజన బాలిక సంక్షేమ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తూ 4-5 సార్లు తీసుకెళ్లేదని చెప్పేసి అధికారి, అక్కడ ఉన్నటువంటి వసతి గృహ అధికారి యంత్రాంగం చెప్తోంది. ఈసారి ఈ చిన్నపిల్లని ఈ విధంగా చేయడంతో ఎవరో అక్కడ చుట్టుపక్కల ఉన్న యువకులు దీన్ని సెల్లో బంధించి వారేనే అక్కడ నిలదీయడం జరిగింది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. చిన్నపిల్లని ఈ విధంగా చేస్తామంటే తప్పు కదా అని చెప్పి నిలదీయడం కూడా జరిగింది. అయితే మాకు ముందే తెలుసు అంటూ ఆయన కూడా నారాయణరావు ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో బుకాయించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఆ చిన్నపిల్లపై ఈ విధంగా చేసేందుకు చెప్పి ఊరు ప్రపంచం అంతా తెలుసుకోవడం, ప్లస్ పోలీసులు కూడా తమని అదుపులోకి తీసుకోవడం, పార్టీ పరంగా కూడా టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, అలాగే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి లోకేష్ కూడా ట్విస్ట్ చేయడం, వరుస సంఘటనలతో నారాయణరావు కూడా మనస్తాపం కూడా కొన్ని చెంది ఉండొచ్చు. ఇంక ఈ సందర్భంలో బయట తిరిగిన తన అవమానాలు భరించాలని ఈ విధంగా చెరువులోకి దూకాడని కూడా మనం భావించవచ్చు. చెప్పేది రైట్. థ్యాంక్ యూ దత్తు.